హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు గోంగూర శనగపప్పుతో కర్రీ నేర్చుకుందాం. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోంగూరని వారంలో కనీసం ఒక్కసారైనా తినాలంటారండి. ఇది హై ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. వీటి కోసం ఒక పెద్ద బౌల్తో గోంగూర తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపప్పు పచ్చిది తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి 1 టీ స్పూన్ తీసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కుకింగ్ ఆయిల్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు వేగుతుండగా వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి కాసేపు వేపాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదండి, మొత్తం ఆకులన్నీ వేసి కొంచెం కలపాలి అటు ఇటు. గోంగూర వేసాక కాసేపు కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న, ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేదండి, కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు ఉంటుంది కదండి, అది ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని సాల్ట్ తగినంత వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలండి, 1 టీ స్పూను. అలాగే జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1/4 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ బయటికి వస్తుంది కదండి, ఇలా అంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా షుగర్ వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది, నచ్చకపోతే వద్దు. తర్వాత బాగా కలుపుకుంటే మన గోంగూర కర్రీ శనగపప్పుతో రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ అయ్యేసరికి ఆయిల్ ఇంకొంచెం బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టుకొని ఉంచి తీస్తే ఆయిల్ చూడండి ఇట్లాగా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. రెడీ అయిపోయిందండి. టేస్టీ అండ్ హెల్తీ గోంగూర శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.